దేశ చరిత్రలో తొలిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సంస్కరణలకు నాంది పలికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని కొనియాడారు. అనైతిక విధానాలతో వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజలపై జగన్ 18,000 కోట్లు భారం మోపారని మండిపడ్డారు. జగన్ పాపాలను ఈనాటికి భరిస్తూనే ఛార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని స్పష్టం చేశారు. జగన్ పీపీఏ రద్దు చేయటం వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్ను వాడుకోలేక 9,000 కోట్లు పెనాల్టీ కట్టాల్సి వచ్చిందని ఆక్షేపించారు. జగన్ దెబ్బకు పారిపోయిన పెట్టుబడిదారుల్లో తిరిగి నమ్మకం పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని గొట్టిపాటి గుర్తు చేశారు. స్వాపింగ్ విధానం ద్వారా పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే దిశగా పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నేడు మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలోని అధికారుల బృందం ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరింది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ సదస్సుకు పారిశ్రామికవేత్తలను గొట్టిపాటి నేతృత్వంలోని బృందం ఆహ్వానించనుంది.